శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఇవాళ పాలకొండ, రాజాం రణస్థలంలో పోరాట యాత్ర చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా, మనకి రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తా ఉంటే, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా మాట్లాడుతూ నేను జనసేన గలవెప్పింది, జన సైనికులు కథం తొక్కారు, జనసేన ముందరికి చేశారు. ఆ రోజున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం లేదు, అది గతించిపోయింది. స్పెషల్ కేటగిరీ సంజీవిని కాదన్న వ్యక్తి, 4 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి 46 సార్లు మాటలు మార్చారు. ఇదేనా మీ అనుభవం మీకు నేర్పింది? ఇదేనా మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం పడుతుంది? ప్రజలకి మీరు పడుపడిచారు, మాకు ద్రోహం చేశారు, మా ఆత్మాభిమానం దెబ్బతీశారు. మీరు కేవలం రాజకీయ అనుభవం ఉంది, 4 దశాబ్దాల అనుభవం ఉందంటే సరిపోదు. ఈ అనుభవంతో ప్రజలకి మీరు ఏం చేస్తున్నారు? శ్రీకాకుళం ప్రజలు వెనుకబాటుతున్నారని మీరు ఎలా పోరాడుతున్నారు? మన పాలకొండ అభివృద్ధికి మీరు ఏం కృషి చేస్తున్నారు అని సమాధానం చెప్పకుండా కేవలం 4 దశాబ్దాల అనుభవం ఉందంటే అది నమ్మశక్యంగా లేదు. ఆ 4 దశాబ్దాల అనుభవం ఒక ఇసుక మాఫీ చేయడానికి పనికొచ్చిందేమో, ఇసుక దోపిడీ చేయడానికి పనికొచ్చిందేమో, కానీ ఒక తోటపల్లి రిజర్వాయర్ సమస్యని పూర్తి చేయడానికి అది మీ అనుభవం సరిపోవట్లేదని నేను పాలకొండ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం నుంచో పెడితే ఈ రోజున వాళ్ళ కాళ్ళకి వాళ్ళ తల మీద తొక్కుతున్నారు. అది వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నది. ఈ రోజున అక్కడ ఉన్నారు ఫోటోలో అశోక్ గజపతి రాజు గారు, ఒకసారి చూడండి వారిని. వారికి విజయనగరంకి వెళ్ళి వారికి ఓట్లు వేయండి అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ తెలుసు, ఓట్లు వేయించి మరి కేంద్ర మంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ ఎవరు సినిమా వాడని మాట్లాడుతున్నారు. అది తెలుగుదేశం నాయకుల ఆలోచన. నాకు పెద్దలంటే చాలా గౌరవం, చాలా విద్యులతో మాట్లాడతాను. అశోక్ గజపతి రాజు గారు ఇప్పటికే చెప్తున్నాం, మేము మీ పెద్దరికాన్ని గౌరవిస్తున్నాను, మీ పెద్దరికం నిలబెట్టుకునేలా మాట్లాడండి. ఉద్దానం గురించి మీరు పక్కనే విజయనగరంలో ఉన్నారు, కేంద్ర మంత్రి ఉద్దానంలో ఇన్ని వేల మంది చనిపోతుంటే మీరే రాజకీయంగా కూర్చొని ఉన్నారా? ఆఖరి చావులు మీకు వినిపించట్లేదా? కిడ్నీ చావులు 128 మంది మన రాజ్యాంగంలోనే చనిపోయే విషయం మీకు తెలుసా? రాజు గారు, మీరు నన్ను మాట్లాడేది రండి, ప్రజల కష్టాలు